హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్లో నూతన అధ్యక్షులు, ప్రధానమంత్రులు అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దామండి. 2024 నవంబర్ నుంచి 2025 మే మాసం వరకు కూడా వివిధ వార్తల్లో అంటే నూతనంగా నియమితులైనటువంటి ప్రధానులు అదేవిధంగా అధ్యక్షుల గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఇటీవల నియమించిన వారిని ఒకవైపు ఇచ్చి మరొక వైపు వారి దేశాన్ని ఇచ్చి జతపరచండి అని గతంలో చాలాసార్లు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క ప్రధానులు, అధ్యక్షులు అనేవారు చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంశాలలో ముఖ్యంగా నూతన అధ్యక్షులు, ప్రధానుల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొదట దేశం వచ్చేసి మారిషస్ దేశం అండి. మారిషస్ దేశంలో ప్రధానమంత్రి ఎన్నికలు అనేవి 2024 నవంబర్లో నిర్వహించగా ఇక్కడ ప్రధానంగా అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ప్రవీణ్ జగన్నాథ్ కూటమి, మరొక వైపు నవీన్ రామ్ గులం అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా పోటీ చేయగా ఈ యొక్క ఎన్నికల్లో నవీన్ రామ్ గులాం యొక్క పార్టీ అనేది విజయం సాధించిందండి. ఇతని యొక్క పార్టీ వచ్చేసి లేబర్ పార్టీ. కాబట్టి నూతన మారిషస్ ప్రధాని ఎవరు అంటే నవీన్ రామ్ గులాం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే దేశానికి సంబంధించి అధ్యక్ష ఎన్నికలు కూడా 2024 డిసెంబర్లో నిర్వహించినప్పుడు నూతన మారిషస్ అధ్యక్షుడిగా ధరం గోకుల్ గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మారిషస్ యొక్క నూతన ప్రధాని అంటే నవీన్ రామ్ గులాం, అదేవిధంగా అధ్యక్షుడు అంటే ధరం గోకుల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక దేశం ఫ్రాన్స్ దేశం అండి. చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశం యొక్క నూతన ప్రధానిగా 2024 డిసెంబర్ 13వ తేదీన ఫ్రాంకోయిస్ బైరు అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశం యొక్క నూతన ప్రధాని ఎవరు అంటే ఫ్రాంకోయిస్ బైరు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇతని కన్నా ముందు ఫ్రాన్స్ దేశ ప్రధానిగా మైకేల్ బార్నియర్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అయితే అతనిపైన ఇటీవల కాలంలో అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క అవిశ్వాస తీర్మానంలో మైకేల్ బార్నియర్ అనేటువంటి వ్యక్తి ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇతడు ఒక అపఖ్యాతిని మూటగట్టుకోవడం జరిగిందండి. ఏంటి ఆ యొక్క అపఖ్యాతి అంటే ఫ్రాన్స్లో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవిని కోల్పోయిన తొలి ప్రధాని ఎవరు అంటే మైకేల్ బార్నియర్ అండి. ఈ విధంగా అతడు పదవి కోల్పోయిన తర్వాత నూతన ప్రధానిగా 2024 డిసెంబర్ 13వ తేదీన ఫ్రాంకోయిస్ బైర్ను అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అదే ఫ్రాన్స్ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే ఇమాన్యుయల్ మెక్రాన్ అండి. చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు అంటే ఇమాన్యుయల్ మెక్రాన్, అదే ప్రధానమంత్రి అంటే మాత్రం ఫ్రాంకోయిస్ బైరు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక దేశం అండి, చాలా ఇంపార్టెంట్, నమీబియా దేశం అండి. ఈ యొక్క నమీబియా దేశానికి నూతన అధ్యక్షురాలిగా నెటుంబో నండి ఎండైట్వా అనేటువంటి మహిళా నియమితులు కావడం జరిగింది. ఈమె ఏ పార్టీకి సంబంధించింది అంటే స్వాపో అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి మహిళ అండి. అయితే ఈమెకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే నెటుంబో నండి ఎండైట్వా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి తొలి అధ్యక్షుల పేరు పైన ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నమీబియా నూతన అధ్యక్షురాలు లేదా తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే నెటుంబో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక దేశం అండి, సిరియా దేశం. ఈ యొక్క సిరియా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా 2025 జనవరి 29న అహ్మద్ అల్ షరా అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. సిరియా దేశానికి ఇటీవల తాత్కాలిక అధ్యక్షుడిగా 2025 జనవరి 29న ఎవరు బాధ్యతలను స్వీకరించారు అంటే అహ్మద్ అల్ షరా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక దేశం అండి, బెలారస్. ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న అండి. బెలారస్ అధ్యక్షుడి పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎందుకోసమో డిస్కస్ చేద్దామండి. ఇటీవల కాలంలో బెలారస్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే అలెగ్జాండర్ లుకషెంకో అనేటువంటి వ్యక్తి నూతన బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. 86.8% ఓట్లను సాధించి. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే
వరుసగా 7వసారి బెలారస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందండి. 1994 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, బెలారస్ దేశ నూతన అధ్యక్షుడిగా మరొకసారి ఇటీవల ఎవరు ఎన్నిక కావడం జరిగిందంటే అలెగ్జాండర్ లుకషెంకో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వరుసగా 7వసారి అండి. మరొక అంశం అండి, జర్మనీ యొక్క నూతన ఛాన్సలర్గా ఇటీవల కాలంలో ఫ్రెడ్రిక్ మెర్జ్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి జర్మనీ నూతన ఛాన్సలర్ ఎవరు అంటే ఫ్రెడ్రిక్ మెర్జ్ అని గుర్తుంచుకోండి. గతంలో జర్మనీ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఓలాఫ్ షోల్జ్ అనేటువంటి స్థానంలో ఇతడు నూతనంగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక మరొక దేశం అండి, ఆస్ట్రియా దేశం. ఈ యొక్క ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు అంటే క్రిస్టియన్ స్టాకార్ అండి. క్రిస్టియన్ స్టాకార్ అనేటువంటి వ్యక్తి నూతన ఆస్ట్రియా ఛాన్సలర్గా నియమితులు కావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి దేశం అండి, కెనడా దేశం అండి. కెనడా దేశంతో ఇటీవల భారతదేశం మధ్య దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా తెగేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కెనడా నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల అంటే మార్క్ కార్నీ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఈ యొక్క మార్క్ కార్నీ 85.9% ఓట్లను సాధించి కెనడా దేశానికి ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. ఇతడు కెనడా దేశానికి ఎన్నవ ప్రధాని అంటే 24వ ప్రధాని అండి. చాలా ఇంపార్టెంట్. కెనడా దేశానికి మార్క్ కార్నీ ఎన్నవ ప్రధాని అని కూడా అడగవచ్చు. కాబట్టి 24వ ప్రధాని. గతంలో కెనడా ప్రధానిగా ఉన్నటువంటి జస్టిస్ ట్రూడో వ్యక్తి రాజీనామా చేయడం వలన ఇతడు నూతన ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. ఈ యొక్క కెనడా దేశానికి సంబంధించిన ఎన్నికలను మార్చి 9, 2025 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక దేశం అండి, గబాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో బ్రైస్ ఒలిగి ఎన్గుమేయా అనేటువంటి వ్యక్తి 90% ఓట్లను సాధించి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి గబాన్ నూతన అధ్యక్షుడు ఎవరు అంటే బ్రైస్ ఒలిగి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఈ యొక్క అంశాలను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మారిషస్ నూతన ప్రధాని అంటే నవీన్ రామ్ గులాం, అధ్యక్షుడు ధరమ్ గోకుల్. ఫ్రాన్స్ ప్రధాని అంటే ఫ్రాంకోయిస్ బైరు, అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మెక్రాన్. నమీబియా అధ్యక్షురాలు నెటుంబా నండి ఎడైట్వా అని గుర్తుంచుకోండి. ఇక సిరియా అహ్మద్ అల్ షరా, బెలారస్ అలెగ్జాండర్ లుకషెంకో, జర్మనీ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఆస్ట్రేలియా క్రిస్టియన్ స్టాకర్, కెనడా మార్క్ కార్నీ, గబాన్ బ్రైస్ ఒలిగి ఎన్గుమే. ఇవండి ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.